షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందా? ప్రతి ముగ్గురు షుగర్ పేషెంట్లో ఒకళ్ళు కిడ్నీ పేషెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఎట్లా అవుతుంది? ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు, వాళ్ళకి ఏమన్నా చిన్నప్పటి నుంచి కిడ్నీలో చిన్న చిన్న బుడగలు లాంటివి ఉన్నప్పుడు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడిన, ఈ నాటు మందులు, పసర మందులు, కొన్ని రకాలైనటువంటి హెర్బల్ మెడిసిన్స్ తీసుకునేవాళ్ళు, ఈ జిమ్లో సప్లిమెంటేషన్స్ తీసుకునేవాళ్ళు, డిహైడ్రేషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతవరకు రిస్క్లోకి వెళ్ళేటటువంటి అవకాశం, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఎప్పుడైతే దీంట్లో పర్టికులర్గా కొన్ని రకాలైనటువంటి బీపీ ట్యాబ్లెట్స్, సర్ప్రైజింగ్లీ బీపీ ట్యాబ్లెట్స్ కిడ్నీని ఖరాబ్ అవ్వకుండా చేస్తాయి. కానీ వన్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, డయేరియా వచ్చినా, జ్వరం వచ్చినా కొన్ని రకాలైనటువంటి బీపీ మందుల్ని ఆపాల్సి వస్తుంది. దానిలో ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు. ఆ మందులు చాలా మంచి చేస్తాయి, కానీ కొన్ని కండిషన్లో వాటిని తీసేయాల్సి వస్తుంది. ఇట్లా రెగ్యులేటెడ్గా డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా పడితే అలా వాడినప్పుడు ఈ కిడ్నీలు డయాబెటిక్ పేషెంట్స్కి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీ ఖరాబు అవుతుంది అనటానికి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఎస్, సిమ్టమ్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, అప్పుడు వరకు బీపీ కంట్రోల్లో ఉండి బీపీ కంట్రోల్ అన్నటువంటిది లేకుండా బీపీ కంట్రోల్ చేయడం కోసం ఎక్కువ మాత్రలు వాడాల్సి వచ్చినా, లేదు కొత్తగా బీపీ మొదలైన, ఇది ఒక రకమైనటువంటి సూచన కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పడానికి. ఈ కంటి చూపు తగ్గటం కానీ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం కానీ, లేదంటే షుగరు పడిపోతూ ఉండటం కానీ, ఈ లక్షణాలుంటే డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీ ఎఫెక్ట్ అయిందని మనకి తెలుస్తుంది. కిడ్నీ ఎఫెక్ట్ అవ్వబోతుందని కూడా ఈ సిమ్టమ్స్ చూపిస్తాయి.